మన మండల పరిషత్ వాలీబాల్ వేదిక రాష్ట్రంలో పోతుంది. జీవితంలో మంచి ఖ్యాతిని సంపాదించుకునే మనసు ఇచ్చినందుకు జయరాజు గారికి నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ వారి మాటలు విని మేము చాలా గర్వపడుతున్నాం. వారి నుండి ఈ యొక్క సలహాల సూచనలు కూడా ప్రజల ఇష్టాన్ని చెప్పేసి రాజ్యాంగం ఈ రోజున ఎన్ని వ్యక్తులు కాంట్రాక్టర్ కానీ సురేంద్ర కానీ పెద్ద కానీ అందరూ కూడా వచ్చి వచ్చారు. అటువంటి మంచి వ్యక్తికి మరి రకాల సమావేశం తప్పకుండా మంచి భవిష్యత్తు కలిగిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి అందరూ కూడా నమస్కారాలు. ఈరోజు ఇంకా ముఖ్యంగా 1984-85 సంవత్సరం నుంచి కూడా సుపరిచిత రాజు గారు. కారణం ఏంటంటే కీర్తిశేషులు పూజ్యులు సుంకర సత్యం గారు కానీ, అట్లాగే కొండ సీతారాం గారు కానీ, సిఈగా రిటైర్ అయిన ఆయన, డాక్టర్ జిఆర్వి కృష్ణవారు చాలకోటి డాక్టర్ అంటాం కొట్టుకోడు, వీళ్ళందరి యొక్క ఆశీస్సులతోనే అప్పుడు అపాయింట్మెంట్ జరిగినటువంటి రాజుగారు అప్పటి నుంచి పరిచయం బాగా. ఆ పరిచయంతో ఏంటంటే ఆయన ప్రవర్తన ఆ జాయిన్ అయినప్పుడు ఎట్లా ఉందో ఇవ్వటం వరకు నాకు అదే పద్ధతి. అంటే ఎక్కడ అప్ అండ్ డౌన్ లోపల కరెక్ట్గా నార్మల్ మనుషులుగా ప్రవర్తించి పదవీ విరమణ అనేది ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం తప్పనిసరి అయినప్పుడు కూడా వారు ఎప్పుడు కూడా చిరస్థాయిగా మనందరి యొక్క మనసులో మెదులుతూనే ఉంటారు. బాపలపాడు మండలం అనేది ఒకప్పుడు 2 నియోజకవర్గాలకు కేంద్రం, మూసివీడు, గన్నవరం. ఆ తర్వాత వైబర్కేషన్లో ఒకే నియోజకవర్గానికి వచ్చినప్పటికీ కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు అట్లాగే ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఎవరితో కూడా చిన్న మాట పొరపచ్చారు కానీ విభేదాలు కానీ లేకుండా చాలా సమర్థవంతంగా వారి యొక్క విధులు నిర్వర్తించినటువంటి వ్యక్తి జయరాజు గారు. ఎంపీ గారు, తర్వాత శ్రీనివాసరావు గారు, శివసేన గారు, తర్వాత ఎంపీ గారు, తర్వాత ఫాదర్ గారు, శివప్రసాద్ గారు, మన వెంకటేశ్వరరావు గారు, ఎంపీడీసీ గారు, మా బ్రదరండి, మా వదిన గారు, అందరికీ స్టేజ్ మీద అందరికీ ధన్యవాదాలు. తర్వాత ఆఫీస్ చేస్తున్నటువంటి పెద్దలందరూ నాకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే నా బంధుమిత్రులు, నా తోటి సహోదరులు అందరికీ కూడా చాలా నృత్యాలు చెబుతున్నారు. ఎందుకంటే ఎంతసేపు ఆలస్యమైనప్పటికీ మన ఫంక్షన్స్ ఏమవుతున్నాయంటే నా ఫంక్షన్ అనే కాదు, ఫంక్షన్ ఏమైనప్పటికీ లాస్ట్గా స్టార్ట్ అవుతుంది. దానివల్ల మనం లేట్ అయిపోతున్నాం. దానివల్ల కొంచెం ఈ క్యాండిడేట్ వస్తుంది. అయితే ఏదైనప్పటికీ నాకు ఈ బాపలపాడు మండలంలో 88వ సంవత్సరం నుండి 2010, 23 సంవత్సరాలు ఒక పీరియడ్ చేశానండి. అక్కడ నుంచి ఏడవ ప్రమోషన్ వెస్ట్ గోదావరి భీమవరం జిల్లా, భీమవరం నుంచి ఏలూరు నుంచి నేను ఏగా ఉద్యోగం చేస్తానంటే నాకు చంద్రబాబు ప్రభాకర్ గారు ఇందాక మా అల్లుడు గారు చెప్పారు మీకు. ఆయన ఏం చేశారంటే ప్రమోషన్ నాకు జీతం ఏం మారదు, ఏగా ప్రమోషన్ ఇచ్చినా కానీ రంపచోడవరం ఇచ్చారంటే ప్రమోషన్ ఇచ్చి ఇక్కడ నుంచి ప్రమోషన్ ఇచ్చి రంపచోడవరం ఇస్తే నేను జాయిన్ అవ్వకుండా 4 నెలలు వదిలేశాను ప్రమోషన్. అయితే మా అల్లుడు గారు చంద్రబాబు ప్రభాకర్ గారు బాగా కొలీగ్స్, బాగా ఫ్రెండ్షిప్గా ఉంటారు. ఏదో మాటలో వచ్చి మామూలు ఇట్లా ప్రమోషన్ తీసుకుంటూ మానేసారండి అని చెప్పండి. అదే తీసుకుని మానేస్తూ పొద్దున్నే తీసుకురామండి, పొద్దున్నే తీసుకెళ్తే కార్యక్రమాలండి తీసుకెళ్తే డైరెక్ట్గా అసెంబ్లీ దగ్గర రాగారు. అసెంబ్లీ దగ్గర ఆపి టోకెన్ ఇచ్చి, అంటే మన అసెంబ్లీ జరిగే టైంలో ఎవరు కూడా డైరెక్ట్గా వెళ్ళడం, అవుటర్స్ వెళ్ళాల్సిన గేట్ వేలు, ఎమ్మెల్యేస్ వెళ్ళాల్సిన గేట్ వేలు. నా టోకెన్ ఇచ్చేసి వెళ్ళిపోయిన అసెంబ్లీలో సైన్ చేసి ఒక నిమిషం మాట్లాడిచేస్తాను. ఇక్కడే కూర్చోమన్నారు, ఛాంబర్లో కూర్చున్నాను. వచ్చారు. వచ్చిన తర్వాత నన్ను ఎండబెట్టుకుని చీఫ్ సెక్రటరీ దగ్గర తీసుకెళ్ళిపోయాడు. చీఫ్ సెక్రటరీ దగ్గర తీసుకెళ్ళిపోయి రంపచోడవరంలో వేసినటువంటి ఈయన్ని తీసుకొచ్చిన సొంత మండలం ఖాళీ నా పని చేయాలి, తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఏంటి అని చెప్పంటే మా ఈఎన్సీ గారు కుదరదంటే ఆయన కావాలి, అక్కడ ఈస్ట్ గోదావరి నాకు అవసరం ఉంది, నేను వేసుకున్నాను. ఆర్ వెంకటేశ్వర గారు చాలా
ఎఫిషియెంట్ ఇంజనీరింగ్ చీఫ్ చాలా బాగా వచ్చేస్తాడు. ఆయన ఈస్ట్ గోదావరి నేను కావాలని వేసాను, ఆయన నన్ను పంపించాల్సిందంటే సరే మీరు పంపించాలని చెప్తారు కదా నాకు చెప్పేసి అక్కడ చెప్పేసి వెనక్కి వచ్చేసారండి. వచ్చిన తర్వాత నిజంలో ఎక్కడికి వెళ్ళాక కూడా కూర్చో అదే వస్తాను 4 రోజుల్లో రాకపోతే అప్పుడు నేను చూసుకుంటాను కూర్చో అన్నారు. అట్లాగే నేను 4 రోజులు కాకుండా 20 రోజులకి నాకు ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఆర్డర్ వచ్చింది. ఆ వచ్చిన తర్వాత కల్వీలో ఏదో 8 నెలలు మాత్రమే చేశాను. 8 నెలల్లో నేను 7 కోట్లు వర్క్ చేశానండి. 8 నెలల్లో 7 కోట్లు వర్క్ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక 8 పంచాయతీల్లో 1 రోజు కూడా లేకుండా చేసి వచ్చాను. అట్లా చేసి బయలుదేరిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత దురదృష్టం అంటే ఏంటో నాకు తెలియదు, కానీ అక్కడ నేను 5 సంవత్సరాలు పనిచేద్దాం అనుకున్నాను. పని చేసిన తర్వాత అక్కడ ఏం చేశారంటే ఎందుకు ప్రభావితం మనిషినా అని తెలుగుదేశం ముద్రేశారు. తెలుగుదేశం ముద్రేస్తే నేనేం చేశానంటే వేరే వాళ్ళందరూ కూడా బాబు మాకేం పార్టీలు ఉండవు చూడమని చెప్పినప్పటికీ నా మాట వినలేదు. అలాగే తోట మరీదాస్ గారు, కిషన్ గారు రిటైర్డ్, వారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం సార్. అలాగే కె విజయపాల్ గారు అడిషనల్ ఎస్పీ గారు ఏలూరు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. అది అందరికి చూడాలి ఒకసారి. రైట్